ప్రపంచ యావత్తు ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏమిటి? ఆయన సత్యం కొరకు జీవించాడు. లోకంలో ఒక సూక్తి ఉంది, యథార్థవాది లోక విరోధి. ఎవరైనా యథార్థంగా మాట్లాడితే, సత్యాన్ని సత్యంగా నిలదీసి మాట్లాడితే లోకం చంపుతుంది. ప్రభు చెప్పిన సత్యం అది. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 19వ వాక్యంలో ఈ అనుభవాలు అపోస్తులైన ఆ శిష్యులకు సంభవించింది. వారితో ప్రభువారు మాట్లాడిన మాటలు నేను చదువుతున్నాయో, మీరు లోక సంబంధులు అయిన లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుంది, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. నిజముగా ప్రియులారా, లోకము తన వారిని స్నేహిస్తుంది. నేను లోకములోంచి నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను కనుక అందుచేత లోకం మిమ్మును ద్వేషిస్తుంది. సత్యం చెప్తే మెచ్చుకుంటారు. ఎవరు? సత్యవంతులు. ఎవరు? ప్రభువారు.